యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తన్ను వెదుకు వారికి తప్పకుండా దేవుడు దొరుకుతారు. మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో ఆయన కృప మనకి తప్పకుండా దొరుకుతుందని దేవుని వాగ్దానం. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, నీ కార్యములన్నిటిలో ప్రభువుని స్మరించుము. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం ఏ పని చేసినా, ఏది చేయాలన్నా ముందుగా మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని సహాయం లేకుండా ఏ పని మనం చేయకూడదు. దేవుని సహాయం మనకేం చేస్తుందంటే, మనం దేవుణ్ణి ఆశ్రయించి మనం ప్రతి పనికి ముందు దేవుని సహాయం కోరినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. సామెతలు 3:6, నీ కార్యములన్నిటిలో ప్రభుని స్మరించుము. నీ కార్యములన్నిటిలో అంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నావో ముందుగా దేవుని దగ్గర తీసుకొనిరా. దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు నీ పనులను దేవుడు సులభతరం చేస్తాడు. అప్పుడు ప్రతి పనిలో సులభతరం అంటే ఏంటంటే, నువ్వు ప్రార్థన లేకుండా నువ్వు నీ సొంత ఆలోచనతో చేసావనుకో, అది ఆ 10 రోజులు పట్టొచ్చండి. ఇక్కడ మనం చదువుతున్నాము, నేనే తెలివైన వాడినని అనుకొనకుము, దైవ భక్తితో అన్నిటిని ఏమంటారంట, నేనే తెలివైన వాడిని అనుకొనకము, కానీ నీ ప్రతి పనిలో దేవుడి మీద ఆధారపడాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తారండి, నీ తెలివి కన్నా దేవుని తెలివి గొప్పది. నీకు కొంచెమే తెలుసు, నీ కొంచెమే జ్ఞానం, అదే చాలా జ్ఞానం అనుకుంటున్నావు, కానీ నీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అందుకే ప్రభు అన్నారు ఇర్మియా గ్రంథం 33:3లో, నువ్వు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను, నువ్వెరగని మహాసత్యములు నేను నీకు తెలియజేసినప్పుడు నీ పనిలో నీకు జయము కలుగుతుంది. కాబట్టి ఎవరెవరు దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా నువ్వే నాకు ఈ సమయంలో తోడుగా ఉండండి, నాకు తోడుగా కావాలని మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ పనిలో జయము మనకి కలుగుతుంది. దేవుని సహాయము ఆ పనిలో మనకి దొరుకుతుంది. దేవుడే మనకి తోడుగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రతి పనికి ముందు ఏం చేసినా ప్రతి దానికి మనం ముందుగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా ఏ పని కూడా నువ్వు చేయకూడదు అని సామెతలు 3:6లో మనం చదువుతున్నాం. నీ యొక్క కార్యములన్నిట్లో నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకో, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తారండి, మనకి జయమిస్తారు. మనం చదువుతున్నాం కీర్తనలు 33:16లో ఏమని చదువుతున్నామంటే, మన సొంత శక్తి చేత నీకు జయం కలగదు. దేనివల్ల జయం కలుగుతుంది? మనం చదువుతున్నామండి కీర్తన 33:16లో, రాజునకు మహాసైన్యం వలన విజయము కలగదు. నీకు మహాసైన్యం ఉండొచ్చు, కానీ దాని ద్వారా నీకు జయము రాదు. వీరునకు గొప్ప బలం ఉండొచ్చు, కానీ దాని ద్వారా గెలుపు లభించదు. నువ్వు గొప్ప బలం ఉన్నావు, నీకు శక్తి ఉంది, నువ్వు చేయగలవు, పొద్దున్నే పని చేయగలవు, కానీ దాని ద్వారా జయం రాదు. దేని ద్వారా జయం వస్తుంది? ఇక్కడ చూస్తున్నామండి. ఇంకేమంటున్నాడు చూడండి, అశ్వబలముతో విజయమును సాధించమనుకొనుట వెర్రి అంట. అశ్వబలం అంటే నీకు చాలా, అశ్వబలం అంటే ఏంటి? నీకు చాలామంది చుట్టాలు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వీరందరితో నువ్వు జయం నాకు వస్తుంది, ఇంతమంది వెళ్తున్నాము, జయం ఉంది, మేము ముగ్గురం కలిసి బిజినెస్ చేస్తున్నాము, నాకంటే మా ఫ్రెండ్ తెలివైన వాడు తప్పకుండా వాడికి ఎప్పుడు ఫెయిల్ కాలేదని నువ్వు నీ ఫ్రెండ్ మీద నువ్వు ఒకవేళ ఆధారపడితే ఏం జరుగుద్దంటండి చూడండి, ఇక్కడ అశ్వబలంతో విజయము సాధించుకొనుట వెర్రితనము. గుర్రము ఎంత బలము కలదైనను గెలుపు చేకూర్చలేదు. ఎంతదైనా గుర్రం అంట నీకు రాదండి, నీకు జయము రాదు. నీ స్నేహితుల వల్ల, నీ సొంత తెలివి వల్ల, నీ బలం వల్ల రాదంట. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం, ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని తన కృప కొరకు కాచుకొని ఉన్నవారికంట. దేవా నువ్వే సాయం చేయాలి, నాకు తెలియదయ్యా, నువ్వు నాకు సాయం చేయి, ఈ పనిలో నాకు జయమునివ్వు, ఈ పనిలో నాకు జ్ఞానమివ్వు, నీ బలమునివ్వు, నీ సాయం కావాలా. నా స్నేహితుడి సహాయం నాకు ఏమీ జరగదు. ఏం జరగదంటండి? స్నేహితుల వల్ల మనకి జరగదంట కదా. కానీ ప్రభు తనకి ఎవరైతే తన మీద ఆధారపడి తన నమ్ముకొని ఉంటారో వారికి దేవుడు జయమునిస్తారని వాక్యంలో చదువుతున్నాము. అలాగే కీర్తన 44లో మనం ఈ విధంగా చదువుతున్నాం. కీర్తన 44లో కూడా కొన్ని వచనాలు మనం చూద్దాం, 3-8 వరకు. ఆ రోజు నీ జనులు ఖడ్గంతో ఈ గడ్డను గెలవలేదు. ఖడ్గంతో మనం ఏం చేయాలంటే, మన సొంత శక్తితో బలముతో యొక్క గడ్డను వారు గెలవలేదు, స్వీయ బలముతో విజయం సాధించలేదు. దేవాలు ఏమంటున్నారు చూడు, నీ బలం వలనే, నీ సామర్థ్యం వలనే, నీ సన్నిధి ప్రభావమే.
దేవా ఈరోజు మాకు విజయం దేని నుంచి వచ్చింది, మేము ఈరోజు ఇంత పెద్దగా అయ్యామంటే ఎలా, నాకు ఇంత జ్ఞానం వచ్చిందంటే ఎలా? ఇక్కడ ఏమంటున్నారు, నీ బలమే, నీ సామర్థ్యమే, నీ సన్నిధి వల్లనే ప్రభా, నీ సన్నిధి మాతో ఉంది కాబట్టి, నీ సన్నిధి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు కాబట్టి, యేసు మనలో ఉన్నారు కాబట్టి దేవుని ద్వారా మనకు జయము కలుగుతుందంట. నాకు ఏమన్నారో చూడండి, నీ శక్తి వలననే మేము విరోధులను జయించితిమి, నీ నామముననే మమ్ము ఎదిరించు వారిని ఓడించితిమి. మేము మా వింటిని నమ్ముకోలేదు, మా బలాన్ని నమ్ముకోలేదు, మేము దేన్ని నమ్మలేదు ప్రభా. అయ్యా మా శత్రువులు మాకంటే బలమైన వారు, మేము ప్రభా వాళ్ళని జయించడానికి మమ్మల్ని మేము నమ్ముకోలేదు. ఏం చేశారంటండి, నా ఖడ్గము నాకు విజయం సాధించి పెట్టలేదు. ఏమంటున్నారు చూడండి. కానీ దేనివల్ల అంటండి, నీ వల్లనే, నీ సామర్థ్యము, నీ బలము, నీ సన్నిధి, ఈ మూడిటి వల్ల మనకు జయము కలుగుతుంది. కాబట్టి ఈరోజు మన పనిలో ప్రతి విషయంలో మనకు జయము కలగాలంటే, మనకంటే శత్రువులు బలమైన వాళ్ళు, సమస్యలు బలమైన, రోగాలు బలమైన ఉండొచ్చు, కానీ దేనివల్ల మనకు జయము కలుగుతుంది అంటండి, దేవుని యొక్క బలము వలన, దేవుని సామర్థ్యం వలన, అలాగే ఇంకా దేవుని సన్నిధి వలన మాకు జయము కలిగినది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే కార్యము జరుగును అని మనం చదువుతున్నామండి. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం నిజంగా ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మోషే అంటాడు, దేవా నువ్వు నాతో రాకపోతే మేము ఈ యొక్క అరణ్యం ప్రయాణం చెయ్యము. మనం చెప్తున్నామండి ఈరోజు, ప్రభా ఈ పనికి నేను వెళ్తున్నాను, ఈ పనిలో నీ కృప కావాలి. మనం ప్రార్థన చేయాలా, ముందుగానే ప్రార్థన చేయాలా. ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే ఇది నిజమేనా ప్రభా, చెయ్యొచ్చా ప్రభా, మాకు జయం వస్తుందా ప్రభా అని నువ్వు వేచి ఉండి వీలైతే 3 రోజులు 4 రోజులు ప్రభు దగ్గర ప్రార్థన చేసిన తర్వాత మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే నీకు ప్రేరేపణ ఇవ్వచ్చు, లేకపోతే ఇతర దేవ సేవకుల ద్వారా నీకు ఒక మాట రావచ్చు. కాబట్టి ప్రార్థన లేకుండా ఏ పని మనము చేయకూడదు. ప్రతిదీ ప్రార్థనతోనే మనం చేయాలి. ప్రార్థన వలనే మనకు జయం. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏది మన సొంత శక్తి చేత మనకి జయం రాదండి. అదే మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 17:5లో కూడా మనం ఏం చదువుతున్నాము, ప్రభు ఏం చెప్తున్నారు, నన్ను విడనాడి నరుణ్ నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. చూసారా, దేవుణ్ణి వదిలేసి మనం ఏం చేస్తామండి, లోకాన్ని చూస్తాము, ఆ బిజినెస్ ఎలా ఉంది, ఈ బిజినెస్ ఎలా ఉందని గూగుల్లో చదువుతాము, మార్కెట్ చదువుతాము, ఇవన్నీ చేస్తాము కదా. లేకపోతే మనుషులను నమ్ముతాము కదండి, మనుషులను పట్టుకొని వెళ్తూ ఉంటాము. నా స్నేహితురాలు ఏమని దేవుణ్ణి వదిలేసి ప్రార్థన చేయడానికి బదులుగా, అమ్మ నువ్వేం చెప్తావు, నువ్వు నాకు ఎలా సలహా ఇస్తావు, నేను ఏం చేయాలి, ఇది ఎట్లా చేయాలని మనం ఏం చేస్తామండి, స్నేహితులని సలహా అడుగుతాం. ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు అన్నాడు, నన్ను అడగకుండా మీరు నరుని మీద ఆధారపడినప్పుడు మీరు శాపగ్రస్తులు అవుతారు. అతడు ఎలా ఉంటాడంటండి, నరుడు నమ్మువాడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరగని చెవిటి పర్రలో ఎదుగును. కానీ ఇక్కడ చెప్తున్నారు, కానీ దేవుడు నమ్మిన వారు ఎలా ఉంటారో చూడండి. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు అని నేను దీవిస్తాను. నన్ను నమ్మి, దేవుణ్ణి నమ్మి, దేవా నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు నాతో వస్తే జయము కలుగుతుంది ప్రభా, నువ్వు నాతో ఉంటే కలుగుతుంది, నువ్వు జ్ఞానం ఇస్తావు, ఎలా చేయాలి కావలసిన శక్తిని ఇస్తాడు దేవుడు. ఆ బిజినెస్ చేయాలో, ఉద్యోగం చేయాలో, ఒక పని చేయాలో, ఏ పనైనా ఉండండి. ఇప్పుడు ఏ పని మీరు చేసినా, కంప్యూటర్ పని చేస్తుండొచ్చు, లేకపోతే ఇక్కడ కెమెరా పని చేస్తుండొచ్చు, లేకపోతే ఏది వంట పని చేస్తుండొచ్చు, ఏది చేసినా దేవుడు మనకేమిస్తారంటండి, ఆయన మీద ఆధారపడితే మనని దేవుడు దీవిస్తారంట. ఇంకేమన్నాడు, అతను ఎలా ఉంటాడంట, ఏటి ఒడ్డున నాటిన చెట్టు వలె ఉంటాడు, అతడు ఎదుగుచు నీటి చెంతకు వేలు చొచ్చినందున చొచ్చుకొని పోతాడంట, వేళ్ళు లోపలికి. కాబట్టి అతని బెట్టకు భయపడడు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, వానలు కురవకున్నా భయం లేదు, ఎందుకు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి. ఒకవేళ బిజినెస్లో లాస్ వచ్చినా భయం లేదు, దేవుడే బయటపడే మార్గం ఆయన చూపిస్తారు, ఆయన మనకు సహాయం చేస్తారు. అది మనము ఈరోజు గమనించుకోవాలి. ప్రతి విషయంలో ఉదయకాలం లేవగానే సపోజ్ ఆ రోజంతట్లో ఏం పని చేయాలి, ఆ పనులన్నిటి చెప్పాలి. ప్రభా ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళని కలుస్తున్నాను, నీ కృప నాకు ఇవ్వండి. ఇప్పుడు మీకు వాక్యం చెప్పాలి కదండి, ముందే ప్రార్థన చేసుకుంటాం. నిన్నటి నుంచే, లేకపోతే నేను 3 రోజుల నుంచే ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పాలో అడిగి ఆ వాక్యాన్ని తీసుకొని మరి తర్వాత దాన్ని సిద్ధపడి ప్రార్థన చేస్తాం. ప్రభా దీవించండి ప్రభా, మీరు తోడుగా ఉండండి ప్రభా,
దేవుణ్ణి అడగకుండా మనం ఎక్కడికి రాలేమండి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన శక్తి, ఆయన కృపే, ఆయన కనికరమే. కాబట్టి ఉదయకాలంలో లేవగానే చెప్పాలి, ప్రభా ఈరోజు నేను ఇక్కడికి వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి, ఈ పనిలో నీవు నాకు జ్ఞానమునివ్వండి. మూడోదిగా అడగండి, దేవా ఈ పనిలో నీవు నాకు జయమునివ్వండి. ఈ పనిలో దీని ద్వారా నాకు ఏ మిస్అండర్స్టాండింగ్స్, ఏ కొట్లాటలు జరగొద్దయ్యా. నువ్వు నాతో రా ప్రభా, నువ్వు నాతో ఉంటే నాకు జయము కలుగుతుందని ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేసి దాని తర్వాతే మనము వెళ్ళాలి. అప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రతిదానికి ప్రార్థన లేకుండా ఇట్స్ ఓకే, పర్లేదులే, నిన్న చేశాం కదా, మొన్న చిన్నదాని కూడా అవసరమైన ప్రార్థన అని అంటాము కదండి మనము. కానీ ప్రతి చిన్నదానికి కూడా దేవుని సహాయం మనకు అవసరం. ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి, వాళ్ళు ఏ విధంగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ముందుగా మనం యేసుప్రభునే చూద్దాం. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు? తన శిష్యులను ఎన్నుకోకముందు యేసుప్రభు అక్కడ మనం చూస్తున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసుప్రభు రాత్రి అంతయు దైవ ధ్యానములో ఉండెను. రాత్రి అంతయు ప్రార్థనలో గడిపారంట. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తండ్రి, నేను ఎవరిని ఎన్నుకోవాలి, నాకు వాళ్ళ పేర్లు ఇవ్వండి, మీరే ఎన్నుకోనండి, వాళ్ళని మీకు తెలుసు, ఒక మనిషి హృదయాంతరంగా మీకు తెలుసు ప్రభా, కనుక మీరే నాకు చూపించండి, ఎవరు నాకు శిష్యులుగా ఉండాలని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఉదయకాలంలో తన శిష్యులను ఎన్నుకుంటున్నారండి. ఆ విధంగా మన జీవితంలో కూడా ఒకవేళ మీ ఆఫీస్లో ఎవరెవరు పని చేయాలి, మీరు ప్రార్థన చేయండి, ప్రభా ఎవరు నేను నాకు మా ఆఫీస్లో పని చేసే వారిని పెట్టుకోవాలి, లేకపోతే మన ఇంట్లో పని చేశారు, చిన్న పని చేయడానికి వచ్చిన ప్రభా మంచి పని ఆమెనివ్వండి ప్రభా, కదండి మంచి డ్రైవర్ని ఇవ్వండి ప్రభా. అలాగే ఏ విషయంలో మనకు కావాలో ప్రతి విషయంలో దేవుణ్ణి అడగాల ప్రభా, నువ్వు ఎన్నుకున్న వాళ్ళే రావాలా ప్రభా అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నడిపింపు ఆ విషయంలో దొరికి దాని తర్వాత వారి ద్వారా మనకు నష్టము కానీ, మనకు వేదన కానీ, దుఃఖము కానీ కలగదు. ఎందుకంటే మంచి వారినే పంపిస్తారు, లేకపోతే మంచివారు లేకపోతే వాళ్ళు మనల్నే మోసం చేస్తారు. కాబట్టి నీవు తండ్రి మాకు సాయం చేయండి, ప్రార్థించాలి. అట్లాగే యేసుప్రభుని మనం చూసినప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నారండి మనం చూస్తాం. లూకా సువార్తలో అక్కడ మనం ఏం చదువుతున్నామంటే, లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుప్రభు మరి యొక్క శిలువ శ్రమలు మొయ్యాలి, శిలువ శ్రమలకు ముందు శిలువను ఆ శ్రమలు భరించాలి, ఆ శిలువను మొయ్యాలి. ఆ యూదులందరూ భయంకరంగా హింసపెట్టబోతున్నారు, అది భయంకరమైనటువంటిది, అది భయంకరమైన శ్రమ. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తున్నారండి, ఆ శిలువను మొయ్యడానికి కావాల్సిన శక్తిని, అలాగే యూదులందరూ హింసపెట్టినప్పుడు భరించే శక్తిని దేవా అని ఆయన గెస్సమనే తోటకు వెళ్ళి అక్కడ రాత్రంతా ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. లూకా సువార్త 22వ అధ్యాయంలో అక్కడ మనము 40వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. 40 నుంచి 44 వరకు యేసుప్రభు ఏం చేస్తున్నారు, రేపు ఆ శిలువ మోయాలి, రేపటి దినమున తనకు తెలుసు తనను పట్టుకోబోతున్నారు, భయంకరంగా హింసించబోతున్నారు, వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తిని పొందుకోవడానికి యేసుప్రభు ప్రార్థన చేస్తున్నారు. 40వ వచనం లూకా సువార్త 22:40. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థన చేయండి అని చెప్పెను. పిమ్మట ఆయన రాయి వేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్ర నా నుంచి తొలగించము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే. భయపడుతున్నారు కానీ సమర్పిస్తున్నాడు ప్రార్థనలో, దేవా నా వల్ల అయితలేదు కానీ ప్రభా నీ చిత్తం నెరవేరుస్తానయ్యా, నాకు నీ చిత్తం నెరవేరడానికి నాకు శక్తి కావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి శక్తిని ఇస్తారు. మనకు బలము లేనప్పుడు దేవుడు మనకు శక్తిని ఇస్తారు. ఎలా అండి, ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ శక్తి, ఇక్కడ చూడండి యేసుప్రభుని ఎలా బలపరుస్తున్నారు తండ్రి దేవుడు. అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. భయంతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేన్ని ఎదుర్కోవాలా, ఏది చేయలేకపోతున్నాము, శత్రువుల మీదకి వస్తున్నారా, భయం వస్తుందా, ఎలా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ధైర్యపరిచే ఆత్మనిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు. అలాగే ఇక్కడ ఏం చూస్తున్నామండి, అప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమైనను బలపరిచెను అని చూస్తున్నామండి కదా. అప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, యేసుప్రభు 44వ వచనంలో ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ప్రార్థన చేస్తున్నారు, దీక్షగా ప్రార్థన చేస్తున్నారు. ఆయన మోకరించి కన్నీరు కార్చి, తండ్రి తండ్రి నాకు సాయం చేయండి, నాకు బలమునివ్వండి,
మనం కూడా ప్రార్థన అంత దీక్షగా చేయాలి. ప్రభు మీద ఆధారపడాలి, ఆయనను పట్టుకోవాలి. నువ్వు వస్తే తప్ప, నీ శక్తి వల్ల తప్ప నా వల్ల కాదు ప్రభువా అని మనం అడిగినప్పుడు మన జీవితంలో ప్రతి విషయంలో దేని చూసి మనం భయపడుతున్నాము, ఎవరిని ఎదుర్కోవాలో తెలియట్లేదు కదండి, కొట్లాట్లు అవుతాయేమో తెలియట్లేదు, ఇది జరుగుతుందేమో తెలియట్లేదు, ప్రభువా నాకు సాయం చేయండి అని అక్కడ ప్రార్థించినప్పుడు చూడండి ఏం జరుగుతుందంట. ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగినప్పుడు ఏమైంది, ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ఎలా ప్రార్థన చేశారంటండి, ఆయన చెమట రక్తముగా మారి అంత దీక్షగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆయనకు దేవదూత బలపరిచినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మనకున్న సమస్యలో మనం దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేయాలి. నీ బలము కావాలా ప్రభువా, నీ శక్తి కావాలా, నా వల్ల కాదు, నేనేం చేస్తానో తెలియదు, ఎదుర్కోలేకపోతున్నాను, నీ శత్రువులను ఎదుర్కోలేకపోతున్నాను, ఆఫీస్లో బాస్ని ఎదుర్కోలేకపోతున్నావు, స్కూల్లో టీచర్గా ఉన్నావేమో పేరెంట్స్ని ఎదుర్కోలేకపోతున్నావు, లేకపోతే ఏ పని చేయలేకపోతున్నావు, ఆరోగ్యం సహకరించట్లే, ప్రభువా నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ పని చేయడానికి మనల్ని బలపరుస్తారు. నూతన బలం మనకిస్తారు, నూతన శక్తిని ఇస్తారు. ఆయనే బలమునిచ్చిన ముందుకు పోయేలాగా ఆయన మనకు చేస్తారండి. మంచి ఆరోగ్యం ఇస్తారు, ధైర్యపరిచే ఆత్మనిస్తారు, మంచి మాటనిస్తారు. ఆ యొక్క స్థితిలో నువ్వు ఎక్కడ కుంగిపోతున్నాము, కూలిపోతున్నాము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకేం చేస్తారండి, ఆయన మనల్ని బలపరుస్తారని మనం చదువుతున్నామండి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సాయం చేస్తారు. రెండో వ్యక్తిని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలామంది ఉన్నారు, ఒక్కరు కాదు. నేను చెప్పే దాంట్లో రెండో వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో అందరూ కూడా ప్రతి నిమిషం దేవుడిని సహాయం అడిగారు, దేవుడి మీద ఆధారపడ్డారు. మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి. ఈరోజు మనం ఎస్తేర్ రాణిని మనం చూద్దామండి. ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ రాణిని మనందరికీ తెలిసి, ఎస్తేర్ గ్రంథం మీరు అందరు చదివారని నేను అనుకుంటున్నాను. చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు చదవండి. ఒక గ్రంథం కూర్చొని మనం ఎప్పుడైతే ఒక గంట సేపు కూర్చొని ఒక గ్రంథం అంతా పూర్తి చేశామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు కూడా దేవుని జ్ఞానము, దేవుని బలము మనం ఎలా చేయాలని మనం నేర్చుకుంటామండి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అక్కడున్న హామాన్ ఏం చేస్తాడు, రాజు దగ్గరికి వెళ్ళి, యూదులంటే ఆయనకి నచ్చలేదు, మొర్దెకాయి అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది, ఆయనకి నమస్కారం చేయనందుకు, వంగి దండ సాష్టాంగ నమస్కారం చేయనందుకు. ఎందుకంటే యూదులు దేవునికి తప్ప ఎవరికి వారు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అందుకొని చేయనందుకు ఆయన ఏం చేశాడంటే, మొర్దెకాయినే కాదు యూదులందరినీ కూడా నాశనం చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఒక సంతకం చేపిస్తాడు. ఏమంటాడంటే, యూదులందరినీ చంపివేయండి అని ఒక మరణ శాసనం వారి మీద, వీరందరినీ చంపివేయాలి, మా దేశంలో వీరెవరు ఉండకూడదు, వీరందరినీ చంపేయండి అని ఒక మరణ శాసనం వచ్చేసింది. అప్పుడు మొర్దెకాయి అంటాడు ఎస్తేర్ తోటి, మరి మనకు తెలుసు కదండి మొర్దెకాయి ఎవరు అంటే, ఈ మొర్దెకాయే ఎస్తేర్ రాణిని మరి పెంచాడు. ఎందుకంటే ఎస్తేర్ చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాన్న లేదు, ఆమె అనాథ బాలిక. కాబట్టి వీళ్ళన్న మొర్దెకాయే పెంచుతాడు, పిన తండ్రి కొడుకు అనమాట. సో ఆయనే పెంచుతాడు, పెంచి ఆయనే ఈమె రాణి కావడానికి సహాయపడతాడనమాట. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆమెతో ఏమంటాడంటే, రాణి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, యూదులందరి తరపున నువ్వు మాట్లాడు, ఆ మరణ శాసనాన్ని కొట్టివేయి అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందో మనం చదువుదామండి. అప్పుడు ఎస్తేర్ రానంటది. ఎస్తేర్ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. ఎస్తేర్ గ్రంథం 7:11 ఆమె అంటుంది, రాజు పిలువకయే ప్రసాద అంతర్భాగంలోనికి పోయి అతన్ని దర్శింప సాహసించు పురుషునికి కానీ స్త్రీనికి కానీ ఒకటే ఒక శిక్ష, మరణం. ఏమంటుందండి, రాజు ఆజ్ఞ లేకుండా ఆయన సన్నిధిలోకి, ఆయన ఉన్న స్థలంలో వెళ్తే ఏం జరుగుతుందంటే ఒకటే శిక్ష. ఎవరైనా అట్లా వెళ్తే మరణశిక్ష. ఆమె అంటుంది, మరణశిక్ష వేస్తారు. ఆమె ఏమంటుందంటే, ఇంకా నేను 30 రోజుల వరకు, ఇప్పటికి 30 రోజులైంది నేను రాజు సన్నిధికి, నన్ను ఆయన పిలవలేదు, ఒకవేళ నేను వెళితే నాకు మరణశిక్ష పడుతుంది అని ఆమె అన్నప్పుడు మొర్దెకాయి ఏమంటున్నాడో చూడండి. ఇంకా మళ్ళీ ఏమంటున్నాడంటే, మరి ఎస్తేర్తో అంటున్నాడు, అమ్మా నువ్వు రాజభవనంలో ఉన్నావు కాబట్టి నువ్వు మాత్రం మరణం తప్పించుకొనగలను అని అనుకుంటున్నావా? కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకో, ఇట్టి తరుణము కొరకే, ఇట్టి తరుణమున నీవు నోరు కదపవేని యూదులకు మరొక దిశ నుండి రక్షణము లభించి తీరును, కానీ నువ్వు తప్పకుండా చస్తావు, నీ కుటుంబము పేరు మాసిపోవును. అయినను ఇప్పుడు నీవు రాణి అయినది, ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు,
దేవుడు నిన్ను రాణిగా ఎందుకు చేశాడో తెలుసా? ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో నీవు యూదుల తరపున నిలబడాలని దాని కొరకే నిన్ను రాణిగా చేశారేమో. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. ఆయనను ఇప్పుడు నీవు రాణి అయినది ఇట్టి గడ్డి కాలమున మమ్ము ఆదుకొనటకే ఏమో, అందుకే నిన్ను చేశారేమో. ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి పోక నీ ప్రాణ భయం కోసం నువ్వు పోకుండా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, మమ్మల్ని ఎట్లాగైనా దేవుడు మమ్మల్ని రక్షిస్తాను, నీకే శ్రమ అనర్థము అన్నప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. ఆమె వెళ్ళడానికి సిద్ధపడుతుంది. కానీ ఎలా వెళ్తుంది రాస్తే రాని అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. అంటది, మీరెల్లరూ ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి, 3 నాళ్ళు పాటు రేయింబవలు ఏమి ముట్టుకొనక కట్టిక ఉపవాసం ఉండండి. నేను కూడా నా దాసి జనము నేను అదే రీతిన ఉపవాసం ఉంటాము. ఏమంటుందండి? 3 రోజులు ఉపవాసం చేద్దాం. మీరు చేయండి, మీరు నా కోసం చేయండి, నేను నా దాసి ఒక్క కట్టిక ఉపవాసమే ప్రార్థన, కట్టిక ఉపవాసం ఉంటాం. దేనికోసం ఉపవాసం ఉంటుందండి? రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కావాల్సిన శక్తి కొరకు, రాజు దగ్గరికి వెళ్ళి యూదుల తరపున అడగడానికి శక్తి కావాలి కదండి. మనం కూడా భయపడతామమ్మో, అడగలేమండి, వెళ్ళలేమండి, అడిగితే వాళ్ళు తిడతారేమో, ఏం జరుగుతుందేమో, వెళ్తే మనకి ఏం జరుగుతుందో ఏమో, వాళ్ళకి మన మీద కోపం వస్తుందేమో, వాళ్ళని చంపేస్తారేమో అని కూడా భయపడతాం కదండి. లేకపోతే తిడతారేమో, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నీకేం అవసరం, నోరు మూసుకో అని కూడా చెప్తారు కదండి. వేరే వారి తరపున మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమనొచ్చు, నీకేం పనిలేదా, నీకేం అవసరం చెప్పి, ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు అక్కడ కూర్చో, నీకెందుకు, మేము ఇక్కడ డైరెక్టరు, మేము చూసుకుంటాం అంటారు కదండి. అలాగే రాజు కూడా అనుండొచ్చు కదండి. అందుకని ఆమె ఏం చేస్తుంది? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందండి. ఎప్పుడైతే ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 10వ అధ్యాయంలో మనం చూసాము. ఆమె రాజు సన్నిధికి వెళ్తుంది. ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు 10వ అధ్యాయం 5వ వచనంలో ఆమె ఏం చేసిందంట? రాజు సముఖముకు చేరినప్పుడు రాజు ఏం చేస్తున్నాడంట? ఆమెను చూడగానే ఏం చేశాడంటండి? ఆమెకి కోపం వచ్చేసిందంట. రాజుకి కోపంతో ఇట్లా చూస్తాడు, ఎట్లా నిన్ను పిలవకముందు ఎందుకు వచ్చావు అన్నప్పుడు ఆ కోప ముఖం చూడగానే తెల్లబోయిన ఆ రాణి అంట గడగడ వణికి ఏమైందంటే ఆమె కింద పడిపోయిందంట. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే రాజు కఠినంగా కోపంగా ఉన్నాడో ఈ సమయంలో దేవుడు చూడండి ఎలా ఆయన రాజు యొక్క మనసును మారుస్తున్నాడు. మనము 7వ వచనంలో చదువుతున్నామండి. 10వ అధ్యాయం 7వ వచనంలో, కానీ ప్రభువు రాజు అంతరంగమును మార్చి అతన్ని మృదు హృదయుని చేసెను. కఠినంగా ఉన్న రాజు దేవుడు ఏం చేసినాడు? 3 రోజులు ప్రార్థన చేసింది, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేసి వెళ్ళింది కాబట్టి, ఆ పరిస్థితి దేవుని సన్నిధిలోకి వచ్చింది కాబట్టి, ఆ పరిస్థితిలో దేవా నాకు జయం కావాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ప్రార్థన ఏం చేసిందంటండి? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కఠినంగా ఉన్నాడు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేసిన రాజునంట ఆయన కఠిన హృదయంను తొలగించి మృదువుగా ప్రేమగా మార్చేశాడంట. అప్పుడు రాజు అంటున్నాడు 5 నిమిషాల్లో, అయ్యో రాణి నువ్వా, లే రారా, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలన్నా నేను ఇస్తానని అప్పుడు రాజు ఎస్తేర్ రాణికి సహాయం చేస్తారండి. అది మనం ఎప్పుడైతే ఒక పనికి వెళ్ళకముందు ఆమె ప్రార్థన చేసి వెళ్ళినట్టుగా మనము కూడా ప్రార్థించినప్పుడు ఏ విషయంలోనైనా, ఒక పెళ్లి జరిగినా ప్రార్థన చేసుకోవాలి కదండి. ఏ విషయంలోనైనా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయించాలి, దేవుని సహాయం కోరుకోవాలి. అప్పుడు మనకి జయము కలుగుతుంది. వాళ్ళు ఎంత కఠినంగా ఉండొచ్చు మారుస్తారు, పరిస్థితి ఎంత భయంకరంగా ఉండొచ్చు మారుస్తారు. అందుకోసమనే మనం ఏం చేస్తామండి? ప్రతి విషయంలో ఒక ఇంటర్వ్యూ ఉంది, ఏం చేయాలి? ముందు రోజే ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అంటే దేవుడు ఆ పనిలో మనకి జయము కలుగజేస్తాడు కదా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళందరూ ప్రయాణమై వెళ్ళిపోవాలా కాబట్టి వాళ్ళు ఏమన్నాడు? ప్రభువా మాకు ఈ ప్రయాణంలో దొంగల బెడద కానీ, బాధ కానీ, ఈ వస్తు సామాగ్రి అన్నీ తీసుకెళ్ళాలా ప్రభువా, మాకు నీ కృపనివ్వండి, మేము క్షేమంగా చేరాలి కదండి. మనం కూడా ఏం చేస్తాము? కారెక్కగానే ప్రార్థన చేసుకోవాలి, కారెక్కక ముందే ఉదయకాలంలోనే ప్రార్థన చేసుకోవాలి. మన వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు దేవా నీ సన్నిధి నాకు ఇవ్వండి, నేను క్షేమంగా నా యొక్క గమ్మానికి చేరే
వెళ్ళేలాగా నాకు సాయం చేయండి. నీ రక్తంలో మా వెహికల్స్ని ముద్రించండి ప్రభా. ఏది కూడా ఎంత మాత్రం మాకు హాని చేయకూడదు ప్రభా, ఏ రిపేర్ రాకూడదు ప్రభా అని మనం ఎప్పుడైతే యేసు రక్తంను మన వెహికల్స్ మీద, మన కుటుంబం మీద, ప్రతి దాని మీద కూడా యేసు రక్తాన్ని మనం తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. అలాగే మనం చూసినప్పుడు నెహెమియా ఏం చేస్తున్నాడు? కూలిపోయిన గోడలు ఉన్నాయి, వాటిని కట్టాలి కాబట్టి ముందేం చేస్తున్నాడండి? ప్రార్థన, ఉపవాసం ఉండి అడుగుతాడు. ఆయన రాజు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కదా, వెళ్ళాలి ఇప్పుడు. అందుకని ప్రార్థన చేసుకుంటాడు. రాజుకు తెలియదు, ఆయన తినకుండా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను నా దేశానికి వెళ్ళాలి, అక్కడ కూలిపోయిన గోడలు కట్టాలయ్యా, నాకు రాజు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుంటే మరేం జరిగింది? నెహెమ్యాకి రాజు సహాయం చేస్తాడు. ఆయన కూలిపోయిన గోడలు కట్టగలిగాడు. మన జీవితంలో కూడా ఎంతోమంది కూలిపోయిన పిల్లలు ఉండొచ్చు, కూలిపోయినటువంటి ఆర్థిక విషయంలో, కూలిపోయిన సంఘటనలు, ఆరోగ్య విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారండి? ఆ కూలిపోయినటువంటి, ఎక్కడ మన జీవితంలో ఏది కూలిపోయిందో దేవుడు మళ్ళీ దాన్ని నిర్మిస్తారు, దాన్ని కడతాడు. కూలిపోయిన కుటుంబాన్ని నేను మళ్ళీ కడతాను. మన దేవుడు కట్టే దేవుడు, తిరిగి నిర్మించే దేవుడు. మనకు ఆయన తప్పకుండా సాయం చేశాడు. అట్లా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రతి విషయంలో దేవుని దగ్గర ఏమేమి వాళ్ళు ప్రార్థన చేశారో, ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళకి జయమిచ్చారు. కాబట్టి మన జీవితం ప్రార్థనగానే ఉండాలి. ప్రతి పనిలో దేవుడిని ఒప్పుకోవాలి. ప్రతి పనిలో ప్రతి ఒక్కరండి ప్రార్థన చేయకుండా ఏమి చేయలేము, ఊపిరి కూడా పీల్చలేము కదా. కాబట్టి ప్రతి పనిలో, ప్రతి దాంట్లో దేవుడిని మనం స్తుతిస్తూ ఆయనకి మనము దేవుడి మీద మనం ఆధారపడదాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? మన ప్రతి పనిలో దేవుణ్ణి మనం స్మరించాలి. నేనే సొంత తెలివి అని మీరు అనుకోకండి. మీరే సొంత నిర్ణయాలు చేసి ముందుకు వెళ్ళకండి. కానీ దేవుని సహాయం కోరుతూ, దేవుని కృపను కోరుతూ ప్రతి విషయంలో ప్రార్థన చేసేవారిగా ఉండండి. వాళ్ళు ఒకవేళ మీ పిల్లలు చేయకపోయినా తల్లిగా, తండ్రిగా మనం ఇంట్లో ఉన్నాం కదండి, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి కృపనిస్తారు. మనం గురువుల కోసం ప్రార్థన చేద్దాం, దివ్యవాణి కోసం ప్రార్థన చేద్దాం. అన్నిటి కోసం, దేనికోసం మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకి కృపనిస్తారు. అన్ని విషయాల్లో ఏది కూడా దేవుడు ప్రార్థన లేకుండా మనం ఏది మొదలుపెట్టద్దు. దేవుడి మీద ఆధారపడకుండా ఏది మనం చేయకూడదు. కాబట్టి ఈరోజు ప్రతిదీ ప్రభు నీకే సమర్పిస్తూ, నీ సహాయం నాకు ఇవ్వండి ప్రభా అని మనం ప్రార్థన చేస్తే, నీ సన్నిధి నాతో రావాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా తన సన్నిధి మనకిచ్చి ప్రతి విషయంలో ఆయన మనకి జయాన్ని కలగజేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, నీ దివ్య పాదముల దగ్గర మేము వస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో నీ మీద ఆధారపడు నరుడు ధన్యుడు అని చదువుతున్నాం కనుక ఈరోజు నీ పాదములు పట్టుకొని మేము అడుగుచున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో, ఈ సాయంత్రకాల సమయంలో ఎవరెవరు ప్రభా ఏ విషయంలో ప్రభా నీ సహాయం కోరాలని ప్రార్థిస్తున్నారో తండ్రి, ఆ ప్రతి పనిలో మీరు మాకు జయమునివ్వమని అడుగుతున్నాం తండ్రి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మకార్యాన్ని జరిగించమని అడుగుతున్నాం అయ్యా. ప్రతి ఒక్కరి అవసరాన్ని మీరు తీర్చండి. ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వండి దేవా. నీ సన్నిధే మా అందరితో ప్రతిరోజు, ప్రతి పనిలో, ప్రతి కుటుంబంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో ఉండి అన్ని విషయాలు మాకు జయము కలగచేయమని యేసు నామములో ప్రార్థించి అన్ని పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.